హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోబోతున్నారు. సచివాలయ సెక్రటరీలు వాటికి సంబంధించిన అప్డేట్స్ పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఏపీలో వాలంటీర్లకు శుభవార్త, జీతం కూడా ఫిక్స్. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి? అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా? కొద్ది రోజులుగా ఈ అంశంపై గందరగోళం నడుస్తోంది. వాలంటరీ వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ కొనసాగింపుపై ఒక క్లారిటీ వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక వాలంటరీ వ్యవస్థ అనేది పునరుద్ధీకరణ జరగాలంటే ఖచ్చితంగా వారి మీద సక్రమ సమాచారం సేకరించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. అదే సమయంలో వాలంటీర్లు వారి యొక్క వినతి పత్రాలను అందించడం కూడా జరిగింది. సో అక్టోబర్ నెలలో కొన్ని విధులకు వాలంటీర్లను తీసుకోవడం ఖచ్చితమని సమాచారం రావడం జరిగింది. రీసెంట్గా మన యొక్క ప్రభుత్వం ఒక యాప్ని ప్రవేశపెట్టింది. స్వర్ణాంధ్రప్రదేశ్ @2040 అని ఈ యాప్లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి ఆ కుటుంబంలో ఉన్న వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్డేట్ చేయమని సచివాలయం సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క అప్డేట్ అనేది వెళ్ళింది. సో వారికి సంబంధించి వాలంటీర్ల సహాయం తీసుకోమని ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో ఈ అక్టోబర్ నెలలో ఈ పనికి వాలంటీర్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండో అప్డేట్ చూసుకుంటే కనుక అక్టోబర్ నెలలో మనకు కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ చేయాల్సిందిగా సూచించారు. ఈ వెరిఫికేషన్కి వాలంటీర్ల సహాయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మనకు ఈ అక్టోబర్ నెలలో 2 సార్లు అయితే కేబినెట్ మీటింగ్లు అయితే ఉన్నాయండి. వాలంటీర్లకు సంబంధించి మనకు ఫైనలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వాలంటీర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది వారి యొక్క కొత్త వారిని తీసుకోవాలని లేదా పాత వారిని తీసుకోవాలనే దాని మీద చర్చలు జరుగుతాయి. సో దీనికి తోడు వాలంటీర్లను వివిధ శాఖల్లో మర్జ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికార వర్గాలు. ఈ విషయం అయితే మంత్రి పార్థసారథి గారు మనకు చెప్పడం జరిగింది. సో వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగింపు ఉంటుందా లేదా అన్నదానిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకుంటే గనక ఇప్పుడు అంటే గతంలో 5,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు 10,000 రూపాయలకు పెంచుతామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఎటో తేల్చుకోలేకపోతున్నారు. ఈ న్యూస్కి సంబంధించి అంటే వాలంటీర్స్కి సంబంధించి. సో గుడ్ న్యూస్ చెప్తేనే బాగుంటుంది. పాపం ఎంతగానో ఎదురు చూస్తున్న వాలంటీర్లకు ఈ నెల 10వ తారీఖు జరిగే కేబినెట్ మీటింగ్లో ఏదో ఒక ఊరట లభిస్తుందని ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.